మన కల్లూరు సెంటర్లో కేక్ కట్ చేయటం విచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వారు ఎక్కడో ఒక కుగ్రామంలో పుట్టి సొత్తుపల్లికి 20 సంవత్సరాలుగా ప్రజాసేవే పరమావధిగా సొత్తుపల్లి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని 20 సంవత్సరాల నుంచి మన అందరి అభిమానాలని చూరగొన్నటువంటి మన నాయకుడు, ప్రతి గ్రామంలో కూడా ఒక 40-50 మందిని పేరు పెట్టి పిలవగలిగేటటువంటి శక్తివంతమైనటువంటి నాయకుడు. ఎందుకంటే ఈ 10-20 సంవత్సరాల్లో ఏ మారుమూలన ఏ గ్రామం చూసినా వారి శిలాఫలకాలు, వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కనపడతాయి. మరి ముందు కూడా వారికి ప్రజలకు సేవ చేయాలని, ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని, రేపు రాబోయే రోజుల్లో మంచి పదవిని అలంకరించి మళ్ళా ఈ నియోజకవర్గం నుంచి కొంచెం తుటిలో తప్పి మనని 4వసారి ఓడియటం జరిగింది. నియోజకవర్గంలో స్వల్ప ఓట్ల తేడాతోటి ఓటమి జరిగింది. అయినప్పటికీ కానీ ఓటమి నాకెందుకు 3 సార్లు విజయాన్ని అందించినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండాలని ఓడిన 2వ రోజు నుంచే మళ్ళా ఈ నియోజకవర్గాన్ని మనందరి కష్ట సుఖాలను పాలు పంచుకుంటూ ఈ రోజు వరకు కూడా వారు ఏ చిన్న అవసరం వచ్చిందన్నా, ఏ చిన్న ఆపద వచ్చిందన్నా మనందరికీ ఒక పెద్ద దిక్కుగా ఈ నియోజకవర్గానికి అన్ని విధాలుగా వారు ఎక్కడున్నా ప్రతిరోజు ఈ నియోజకవర్గ బాగోగుల గురించే ఆలోచిస్తూ ఉంటారు. అట్లాంటి నాయకుడికి మరి ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని, ఆ భగవంతుడు ఇంకా శక్తి నుంచి వారికి మంచి అష్టైశ్వర్యాలు కలిగించి ఆరోగ్యంగా ఉండి మా అందరికీ ప్రజాసేవ చేయాలని వారిని మనసారా కోరుకుంటూ, మరిప్పుడు 80వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముందుగా ఈ కార్యక్రమానికి చేసిన బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే రోజు మన ప్రీతమ నాయకులు, మన మాజీ శాసనసభ్యులు, సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు, మనందరి అభిమాన పాత్రుడు సండ వెంకటరావు గారి 50వ జన్మదినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వెంకటరావు గారి గురించి అందరూ చెప్తారు, మనందరికీ తెలిసిన విషయమే, కార్యకర్త కానించి నాయకుడి దాకా. కానీ ఆయన చదువుకునే టైంలోనే ఉద్యమాల్లో పనిచేశారు, ఎస్ఎఫ్ఐలో పనిచేశారు, తర్వాత యువజన నాయకుడిగా డివైఎఫ్ఐలో పనిచేశారు. దాని తర్వాత చిన్న వయసులోనే పాలేరు ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది ఆ రోజు. దాని తర్వాత కాన్స్టిట్యున్సీలో రిజర్వేషన్లు మారిన తర్వాత సత్తుపల్లి వచ్చి 3 సార్లు హ్యాట్రిక్గా ప్రజలు గెలిపించుకోవడం జరిగింది. అటువంటి అభిమాన నాయకుడు పుట్టినరోజు ఈరోజు జరుపుకోవటం మనందరం చాలా సంతోషకరమైన విషయం. వారు అభివృద్ధి చేసిన కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లో, ఎందుకంటే చూస్తున్నాం మనం ఈరోజు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఎలక్షన్ పెడితే 50,000 మెజారిటీతో గెలుస్తారనే జనం అది మనమే కాదు, కాంగ్రెస్ అభిమానులు కానీ ఇతర పార్టీ అభిమానులు కూడా చర్చలు గ్రామాల్లో ఏదైనా ఫంక్షన్స్ అటువంటి కూర్చున్నప్పుడు చర్చ వస్తుంటే ప్రతి ఒక్కరి నోటి నుంచి ఆ మాటే వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్లో కూడా అదే వెంకటరావు గారు ఉండి గవర్నమెంట్ మందై ఉంటే ఈరోజు పంటలు ఎండిపోయే పరిస్థితి కూడా రాకపోలేదు. ఖచ్చితంగా నీళ్లు, సీతారాం సాగర్ నీళ్లు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న గవర్నమెంట్ పెద్దలకు కూడా రైతాంగం తరఫున నేను అప్లై చేసేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టమైన కరెంటుకి ఎన్ని డబ్బులు ఖర్చయినా పంటలను ఎండిపోకుండా చూడాల్సిన బాధ్యత మన రైతులందరి మీద, ఎమ్మెల్యే గారి మీద ఉందని తెలియజేస్తూ
మన ప్రేక్షక నాయకులు చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ మనోళ్ళందరూ చెప్పారు. వారు రాబోయే ఎలక్షన్లో కూడా ఇదే నియోజకవర్గం మెజార్టీతో చేసి ఈ నియోజకవర్గాన్ని ఇంకా ఏమన్నా మిగిలింటే దాన్ని అభివృద్ధి చేస్తారని, రాబోయే ఎలక్షన్ అన్నింటిలో కూడా వారు పార్టీని కాపాడుకుంటూ ఈ పార్టీ కోసం, ఈ ప్రజల కోసం, ఈ కాన్స్టిట్యున్సీలో నిరంతరం పనిచేస్తున్న వ్యక్తిగా వారికి నా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ముందుగా అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈ పండుగ రోజునే మన నాయకులు గౌరవనీయులు వెంకట వీరయ్య గారు ఇదే పండుగ రోజు స్వతంత్రం వచ్చిన రోజునే వారు పుట్టడం వారి అదృష్టం మా అమ్మగారి. ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా ఉండటం, దాంట్లో హ్యాట్రిక్ విజయాన్ని ప్రతిఫలించబడటం మనం జరిగింది. ఈ 15 సంవత్సరాల వీడిలో వారు చేసిన అభివృద్ధి పనులే ఇప్పటి వరకు కనపడతాం. ఏ ఊరికి వెళ్ళినా సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా కల్పించలేదు. పేదల పక్షపాతి, రైతుల పక్షపాతి, అట్లాంటి వ్యక్తి 24 గంటలు 365 రోజులు కూడా ప్రజల మధ్యలోనే దాన్ని ఆకాంక్షించే వ్యక్తి. ఎవరికి కష్టం వచ్చినా, నిష్ఠూరం వచ్చినా, ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన ఫోన్ ఎత్తుకొని దాని సమాధానం చెప్పడమే కాకుండా అర్జెంట్ అయితే నాకు పురమాయించడం కూడా చేసేవారు. ఆయన తన టర్మ్లో ఈ నియోజకవర్గానికి చేసిన సేవ నాకు తెలిసి జగన్ వెంకటరావు గారు, ఆ తర్వాత మన నాగేశ్వరరావు గారు, ఆ తర్వాత మన అంటే చాలా తక్కువ పనులు అన్ని నియోజకవర్గంలో అన్ని గ్రామాలకి వారి యొక్క బ్యాండు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇందాక మన కాళీప్రమారావు గారు చెప్పినట్టు శిలాఫలకాలు కావచ్చు, ఊపిరి కావచ్చు, ఇతరత్ర ఏవైనా వారియే కనపడుతూ ఉంటాయి. రైతులకి మనందరం చూసాం. వారి టైంలో ఏ విధంగా ఉందంటే మన గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉందో చూసి మీ అందరికీ తెలుసు. ఒక్క